తెలంగాణ రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ ఆధ్వర్యాన ఏప్రిల్ 14 నుంచి ఏప్రిల్ 20 తేదీ వరకు జరుగు అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా అగ్ని నివారణ పట్ల అవగాహన పెంచుదాం, సురక్షిత భారాన్ని నిర్మిద్దాం అనే కార్యక్రమ నిర్వహణలో భాగంగా పటాన్చెరు అగ్నిమాపక అధికారి ఆధ్వర్యాన రామచంద్రపురం మండల కేంద్రమైన రామచంద్రారెడ్డి నగర్లోని శ్రీ స్నేహ BHEL లేక్ వ్యూ రెసిడెన్సీలో అవగాహన తరగతులు, మాదిరి ప్రదర్శనలు పటాన్చెరు అగ్నిమాపక కేంద్రం సిబ్బంది టి ఆంజనేయులు ఆధ్వర్యాన ఎన్ శంకర్, ఏ సతీష్, టి దిలావ్ కుమార్, నిఖిల్ నిర్వహించారు. 1944 ఏప్రిల్ 14న ముంబై విక్టోరియా డాక్యార్డ్లో ఒక నౌకకు అగ్ని ప్రమాదం సంభవించి విధి నిర్వహణలో అసూలు బాసిన 66 మంది అగ్నిమాపక సిబ్బంది స్మారకార్థం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14 నుంచి వారం రోజుల పాటు అగ్నిమాపక వారోత్సవాలు జరుపుకుంటున్నట్టు తెలిపారు. అందరూ అప్రమత్తతతో ఉండి ప్రమాదాల బారి నుండి బయటపడడానికి సత్వర చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని, అందుకు కనీస పరిజ్ఞానం పౌరులందరికీ అవసరమని తెలియపరిచారు. వంట గ్యాస్ వల్ల గానీ, ఎలక్ట్రికల్ షాక్ సర్క్యూట్ వల్ల గానీ అగ్ని ప్రమాదాలు సంభవించిన తీసుకోవాల్సిన తక్షణ చర్యల గురించి ప్రయోగాత్మకంగా శ్రీ స్నేహ BHEL లేక్ వ్యూ రెసిడెన్సీలోని నిర్వాసితులకు, ప్రాంగణంలో పనిచేసిన సిబ్బందికి, సెక్యూరిటీ సిబ్బందికి వివరించారు. ఈ కార్యక్రమంలో ఆవాసితులు, యాజమాన్య కమిటీ సభ్యులు నారాయణ రెడ్డి, ఆవాసంలో నివాసం ఉంటున్న తెలంగాణ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులైన గుండం మోహన్ రెడ్డితో పాటు ఇతర నివాసులు ఉపేందర్ రెడ్డి, కరుణప్రసాద్, రామచంద్రారెడ్డి, పూర్ణచంద్రరావు, సూపర్వైజర్ ఉత్తమ్ కుమార్ తదితరులు నివాసులు, ప్రాంగణంలో పనిచేస్తున్న సెక్యూరిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వస్తున్నాం కదా పెద్ద లేనప్పుడు తక్కువ ఉన్నప్పుడు అయినా ఇది పెద్దగా ఉంది, ఇది పెద్దగా ఉంది అయితే అట్లా వెనుక మనం మూసేసినా కూడా దానికి ఆక్సిజన్ అంటుంది కాబట్టి అది కొంచెం గాలి అటు అదే మెథడ్ ఓకేనా? గాలి అండి గాలి చేస్తున్నాను. దీంతో కూడా